సమయం రాత్రి 11 దాటింది. తోటికోడళ్ళు అనామిక, భావన కలిసి పానీపూరి బండిని నెట్టుకుంటూ ఇంటివైపు వెళ్తూ ఉంటారు. అక్క, నాకెందుకో మీనా చెప్పిన విషయం గురించి ఆలోచిస్తే మంచిదనిపిస్తోంది. అదొక పిచ్చిదిలే చెల్లి, నోటుకొచ్చిన మాటలా నేస్తుంది. అయినా పానీపూరి అంటేనే పచ్చిమిర్చి నీళ్లు, ఉడకబెట్టిన బఠానీ, పెద్ద పెద్దగా చేసిన సమోసాలు, కట్ చేసిన ఉల్లిపాయలు, ఇలానే కదా ఉంటుంది. నువ్వు చెప్పేది నిజమే అక్క, కానీ మన దగ్గర పానీపూరి తినడానికి వచ్చిన వాళ్ళు ఏమంటున్నారో వింటున్నావు కదా? వింటున్నాను చెల్లి. అసలే ఇది ఎండాకాలం, మీరు 4 గంటలకే పానీపూరి బండి పెడుతున్నారు. పైనుంచి సూర్యుడి సెగ తగులుతుంటే మీరేమో పచ్చిమిర్చి మంట పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు, ఏదైనా చల్లగా ఉండేలా పెట్టొచ్చు కదా అని అడుగుతున్నారు. మీనా చెప్పినట్టు స్ప్రైట్ పానీపూరి చేద్దామక్క. మీనా చెప్పిన ఆ సిల్లీ మాట గురించి నువ్వింకా ఆలోచిస్తున్నావా? అవునక్క, నాకెందుకో బాగుంటుందనిపిస్తుంది. సర్లే చెల్లి, నువ్వు చెప్పినట్టుగా స్ప్రైట్ పానీపూరిని ట్రై చేద్దాం, ఓకేనా అని అనామిక చెప్పగానే భావన సంతోషపడింది. అదే సమయంలో ఇంట్లో కూర్చుని ప్రసాద్ టీవీ చూస్తూ ఉండగా కూతురు మాలతి అక్కడికొచ్చింది. నాన్నా, టైం 11 దాటింది. వెళ్ళి పడుకో తల్లి. ఈ వేళ వరకు ఎందుకు మెలకుగా ఉన్నావు? మాకు అల్లుడితో మాట వస్తుంది. వెళ్ళి పడుకో. నువ్వు లేకుండా, అమ్మ లేకుండా నేనెలా పడుకోవాలి నాన్నా? నువ్వు పుట్టి పెరిగిన ఇంట్లో నీకేం భయం తల్లి? వెళ్ళి పడుకో. ఇలా నిద్ర రాగానే అలా నేను వచ్చేస్తాను. మరి అమ్మ ఎప్పుడొస్తుంది నాన్నా? మీ అమ్మ కూడా అంతే తల్లి, నిద్రొస్తున్నట్టు అనిపించగానే వచ్చేస్తుంది. వెళ్ళి పడుకో, లేదంటే అల్లుడికి ఫోన్ చేసి మాట్లాడుకో. వెళ్ళు తల్లి. నాన్నా, ఇంట్లో నువ్వు టీవీ చూస్తూ, ఇంటి బయట అమ్మ నడుస్తూ మీ కోడల కోసం ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. తెలిసిన తర్వాత ఎందుకు తల్లి మా కోసం నువ్వు చూడ్డం? మా కోడళ్ళొచ్చిన తర్వాతే మాకు నిద్రొస్తుంది. వాళ్ళు రానంత వరకు ఇక్కడ టీవీ ఆగదు, అక్కడ మీ అమ్మ నడక ఆగదు. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళి పడుకో. అది కాదు నాన్న, మీ ఇంటి కోడల కోసం మీరిద్దరూ ఇలా చేయడం నాకు నచ్చట్లేదు. నా అత్తగారింట్లో నా కోసం మా అత్తయ్య ఎప్పుడూ ఇలా ఎదురు చూడలేదు. నన్ను ప్రేమగానే చూడలేదు, కనీసం నాతో ప్రేమగా కూడా మాట్లాడదు. మీ అత్తగారింటి విషయాలు మాకెందుకు తల్లి? ఇది మా ఇంటి విషయం. వెళ్ళి పడుకోమ్మా. మాలతి వెళ్ళి పడుకోకుండా ఇంటి బయట తిరుగుతున్న తల్లి శారదా దగ్గరికి ఆవేశంగా వచ్చింది. అమ్మా, నీ కోడళ్ళ కోసం నువ్వు ఇంతలా ఎదురు చూడ్డం నాకేం నచ్చట్లేదు. వాళ్ళు కోడళ్ళు కాదు తల్లి, తోటి కోడళ్ళు. అనామిక, భావన ఇద్దరు మాకు 2 కళ్ళు, ఈ ఇంటికి దీపాలు. వాళ్ళు చేస్తున్న పానీపూరి వ్యాపారం వల్లే మనం ఇంత సంతోషంగా ఉన్నాం. అయినా నువ్వు 2-3 రోజులుండి పోవాలని వచ్చినా పుట్టింటి చుట్టాన్ని మాలతే. వెళ్ళి పడుకో. ఏంటో మీరిద్దరు ఎక్కడలేని కోడలు మీకే ఉన్నట్టు చేస్తున్నారు. అయినా నాకెందుకులే, నువ్వు నన్ను రాకపోతే నేను పడుకోలేనా? వెళ్ళి పడుకుంటాను. అమ్మా, నేనెందుకు వచ్చానో నీకు తెలుసు కదా, రేపు వదినలకి నిజం చెప్పండి అని మాలతి ఆవేశంగా వెళ్ళిపోయింది. ఇంట్లో ప్రసాదు, బయట శారద తోటికోడల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అదే సమయంలో అనామిక, భావన కలిసి పానీపూరి బండి తోసుకుంటూ ఇంటివైపు వెళ్తూ ఉంటారు. అక్క, నాకెందుకో మన ఆడపడుచు మాలతి ఇంటికొచ్చింది అనిపిస్తోంది. రాని చెల్లి, మనం ఇవ్వాల్సిన 3 లక్షల గురించి అడుగుతుంది. మరింత సమయం కావాలని అడుగుదాం చెల్లి. కాళ్ళు చేతులు పట్టుకుని బ్రతిమలాడితే మరొక నెల టైం ఇస్తుందక్క. కానీ ఆ నెల రోజుల్లో 3 లక్షలు ఎలా సంపాదిస్తాం? ఇంకెలా చెల్లి? మనకున్న ఏకైక జీవనాధారం ఇదే. మీనా చెప్పిన స్ప్రైట్ పానీపూరి అమ్మడం మొదలు పెట్టేద్దాం అని మాట్లాడుకుంటూ అనామిక, భావన ఇంటికొచ్చారు. శారద బండిని చూసింది. పానీపూరి మొత్తం అమ్ముడుపోలేదు, సగానికి సగం అలాగే ఉంది. బాధ వేసింది. అయినా తన బాధని కోడళ్ళకి కనబడనివ్వలేదు. కాని కోడళ్ళు అర్థం చేసుకుని ముఖాలు చూసుకున్నారు. కోడల్లో ఇల్లు అన్నం తినండి, నేను ఈ సామాన్లు ఇంట్లో పెడతాను. అది కాదత్తయ్య, ఈరోజు కూడా. ఇలా చూడండి కోడల్లో, ముందెళ్ళి మీరు తినేసి పడుకోండి. ఏవని ఉంటే ఉదయం మాట్లాడుకుందాం. వెళ్ళండి. పదక్క, అత్తయ్య వెళ్ళమని చెప్పింది కదా, మనం వెళ్ళి తినేసి పడుకుందాం అని భావన చెప్పగానే అనామిక మరో మాట మాట్లాడలేదు. ఇద్దరూ లోపలికి వెళ్లారు. ప్లేట్లలో అన్నం పెట్టి సిద్ధంగా ఉన్న మామగారు నవ్వుతూ కనిపించారు. అయ్యో మామయ్య, మీరెందుకు చేస్తున్నారు? మేము పెట్టుకుని తినేవాళ్ళం కదా. ఏం కాదులే తల్లి, ఇక్కడ తండ్రిని నేనే, మావయ్యని నేనే. ఎప్పుడూ నేను ఏ ప్రేమను పంచాలో నాకు తెలుసు గాని పెద్దకొళ్ళ కూర్చొని తినండి. ఇక నేను వెళ్ళి మీ అత్తయ్యకి సామాన్లు సర్దడంలో సాయం చేస్తాను అని చెప్పి ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అనామిక, భావన అన్నం తింటూ ఉంటారు. అలా ఆ రోజు గడిచింది.
మరుసటి రోజున శారదా ప్రసాదులు అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా అనామికా భావన వచ్చారు. అత్తయ్య, మాలతి వచ్చిందా? వచ్చింది కోడల్లో. డబ్బుల గురించి అడుగుతుంది. ఏం చెబుతారు? పానీపూరి అమ్ముతూ ప్రతి నెల మిత్తి కడుతూ వస్తున్నాం కదా అత్తయ్య, అసలు కట్టడానికి కొంచెం సమయం ఇవ్వమని అడుగుదాం. సర్లే కోడల్లో, ఏదోలో మాట్లాడి సమయం తీసుకున్నా మనం ఎట్టా కడతాం చెప్పండి. అసలే మన పానీపూరి వ్యాపారం కూడా సరిగ్గా సాగట్లేదు కదా. అత్తయ్య, నేను చెల్లి బాగా ఆలోచించి స్ప్రైట్ పానీపూరి అమ్ముతాం. డబ్బులు బాగా వస్తాయి. మన దగ్గర పానీపూరి తినేవాళ్ళు ఏదైనా వెరైటీగా చేయమని అడుగుతున్నారు. అందుకే నేను చెల్లి బాగా ఆలోచించి స్ప్రైట్ పానీపూరి అమ్ముతాం అని చెబుతూ ఉండగా మాలతి వాళ్ళ దగ్గరికి వచ్చింది. అనామికా భావన చూశారు. బాగున్నావా మాలతి? మా దగ్గర అప్పుగా తీసుకున్న 3 లక్షలు ఇస్తే ఇంకా బాగుంటాను వదినా. ఆ పని మీద ఉన్నాం మాలతి, కానీ ఈ మధ్య పానీపూరి వ్యాపారం అది సరిగ్గా నడవట్లేదు అని చెప్పింది. మాలతి వెటకారంగా, మెత్తగా ఉండే చెప్పులు వేయండి, అప్పుడు చక్కగా నడుస్తుంది అని వెటకారంగా అంది. అనామికా భావన ముఖాలు చూసుకున్నారు. ఏంటో దినా, పానీపూరి వ్యాపారం సరిగ్గా నడవడం లేదని చెప్పి 3 లక్షల రూపాయలు ఇవ్వకుండా తప్పించుకోవాలని మీరు చూస్తున్నారా? అయ్యో అదేం లేదు మాలతి, అంత మాట అనుకో. ఒక్క నెల రోజులు సమయం ఇవ్వు, నీ డబ్బులు నీకు తిరిగి ఇచ్చేస్తాం. అవును మాలతి, ఒక నెల రోజులు గడివివ్వు. మా పరిస్థితి ఏమిటో నీకు తెలియంది కాదు కదా. మీ అన్నయ్యలిద్దరూ వ్యాపారం చేయాలని నీ దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారు. మేం మాత్రం మాకు సంబంధం లేదని తప్పుకోవడం లేదు కదా. నీ డబ్బులు నీకు ఇచ్చేస్తామంటున్నాం. వేదవలో ఎప్పుడు ఫోన్ చేసినా వస్తున్నాం, డబ్బులు తెస్తున్నామని చెప్తున్నారు. కానీ వాళ్ళు వచ్చేది లేదు, డబ్బులు ఇచ్చేది లేదు. అన్నయ్యల్ని అలా తిట్టబాగు తల్లి. వదిలిని డబ్బులు ఎత్తామని చెబుతున్నారుగా. ఒక నెల రోజులు గడువివ్వు. సరే వదినలు, మీకోసం ఒక్క నెల రోజులు సమయం ఇస్తాను. ఇప్పుడైతే నాకేదైనా వెరైటీగా పెట్టండి అని చెప్పి మాలతి లోపలికి వెళ్ళింది. భావన, నువ్వెళ్ళి ఒక స్ప్రైట్ తీసుకురా. మన మాలతికి స్ప్రైట్ పానీపూరి చేసి పెడదాం. తిని ఎలా ఉంటుందో చెప్తుంది. సరే అక్క, ఇప్పుడే తీసుకొస్తాను అని భావన షాపుకి వెళ్ళిపోతుంది. అనామిక ఇంట్లోకి వెళ్తుంది. శారదా ప్రసాదు వ్యాపారం చెయ్యాలని వెళ్లిన తమ కొడుకుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. తోటికోడలు కలిసి స్ప్రైట్ పానీపూరి తీసుకుని వచ్చారు. పానీపూరిలో స్ప్రైట్ పోసి ఇచ్చారు. మాలతి సంతోషంగా తినింది. చాలా బాగా నచ్చాయి మాలతికి. ఒకదాని తర్వాత ఒకటి అంటూ 30 పానీపూరి తినేసింది. అది చూసి అనామికా భావన సంతోషపడ్డారు. అక్క, ప్రతి ఒక్కరూ ఇలా 30-40 పానీపూరీలు తినిపోతే చాలు, మనం అనుకున్న డబ్బులు వచ్చేస్తాయి. అవును చెల్లి, నిజం చెప్తున్నాను వదినలు, స్ప్రైట్ పానీపూరి చాలా బాగా నచ్చింది. మీకంతా మంచి జరుగుతుంది, వెళ్ళండి అని చెప్పింది మాలతి. ఇక అనామికా భావన కలిసి ఆ రోజు సాయంత్రం స్ప్రైట్ పానీపూరి చేసి అమ్మటం మొదలుపెట్టారు. పానీపూరి అభిమానులకి శుభవార్త. ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక నుంచి స్ప్రైట్ పానీపూరిని అమ్ముతున్నాం. రండి బాబు రండి, 20కి 10 స్ప్రైట్ పానీపూరీలు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. దారిన వెళ్తున్న వాళ్ళు పానీపూరి అభిమానులు భావన చెప్పింది విని స్ప్రైట్ పానీపూరి అంట, ఇదేదో ఖచ్చితంగా తినాలి అనుకుంటూ తోటికోడళ్ల స్ప్రైట్ పానీపూరి బండి దగ్గరికి వస్తూ ఉంటారు. చకచక అమ్ముడుపోతూ ఉంటాయి. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. మీనా చెప్పినట్టుగా చేసిన తోటికోడళ్ళకి స్ప్రైట్ పానీపూరి వల్ల అదృష్టం కలిసొచ్చింది. అనుకున్నట్టుగానే మాలతి డబ్బులు తిరిగిచ్చారు. ఓ రోజున మాసిన చిరిగిన బట్టలతో రమేష్, వినోదులు ఇంటికొచ్చారు. వాళ్ళ అవతారాన్ని చూసి శారదా ప్రసాదు, అనామికా భావన ఎంతో బాధగా ఏడుస్తారు. అప్పుడు రమేష్ కూడా బాధపడుతూ, అమ్మా నాన్న, మమ్మల్ని మన్నించండి. గాలి మేడలు కట్టాలని పట్నం పోయాం, కానీ అవి ఇనుప సంఖ్యలని అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసింది. అవునన్నా, మన్నించవని మమ్మల్ని అడగద్దు బాబూ. శరీరంగా మీరు లేకపోయినా మానసికంగా మీరున్నారనే ధైర్యాన్ని కోడళ్ళిచ్చారు. వెళ్ళి వాళ్ళని అడగండి, వెళ్ళండి. కన్నీళ్లతో రమేష్ అనామిక దగ్గరికి వచ్చాడు. వినోద్ భావన దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళని మన్నించమని అడిగారు వీళ్ళిద్దరు. తోటికోడళ్ళు వాళ్ళని మన్నించారు. ఎకనైనా బుద్ధిగా కోడలతో కలిసిమెలిసి ఉండండి, స్ప్రైట్ పానీపూరి వ్యాపారం చేసుకోండి అని శారద చెప్పింది. ఇక అప్పటి నుంచి అన్నదమ్ములు, తోటికోడళ్ళు కలిసిమెలిసి స్ప్రైట్ పానీపూరిని అమ్ముకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇది వాళ్ళటి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.